భార్గవికి అవినాష్కి అక్రమ సంబంధం ఉందని వాళ్ళని అరెస్ట్ చేయమని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చావుగా? నేనా? నిజంగా నాకేం తెలీదు. బహుశా మా మమ్మీ అయి పనిచేస్తుంటుంది. శిరీష, నువ్వేం మాట్లాడుతున్నావు? నేనేం చేసినా నీ జీవితం బాగుపడాలనే చేశాను. డాడీ ఎవరు? ఎక్కడున్నారు? చెప్పమ్మా, ఎక్కడున్నారు? చెప్పమ్మా. డాడీ లేరు, చచ్చిపోయారు చచ్చిపోయారు చచ్చిపోయారు. విడాకులు తీసుకోకుండా రెండో పెళ్లి చేసుకున్నందుకు సమాధానం ఇవ్వవలసిందిగా ఆ నోటీస్ వచ్చింది. మీరు మా శ్రేయోభిలాషి కాబట్టి మాకు ఈ విషయంలో సహాయం చేస్తారన్న ఆశతో మీ దగ్గరకు వచ్చాను. ఐఎమ్ సారీ భార్గవి, ఈ విషయంలో నేను మీకేమీ చేయలేను. నీ బిడ్డ బతికే ఉందన్న విషయం గనక నేను చెప్పుంటే ఖచ్చితంగా వినపడేది. వెనక్కి వచ్చి నన్ను విడిపించేదాన్ని. మీకు ఇష్టం లేకపోతే దీని మొహం చూడకండి, అంతేకాని అబన్ శుభం తెలియని పసిదాని గురించి మీ నోటికొచ్చినట్టు మాట్లాడకండి. ఇంకొక్కసారి నా బిడ్డ గురించి మాట్లాడారో మీకు మర్యాద దక్కదు. ఏంటి ఊరుకున్న కొద్ది తెగరెచ్చిపోతున్నావు? నిన్ను అనయ్య, చూసారా మీ అన్నయ్య ఏమంటున్నారో విన్నారా? మన బిడ్డ ఏడుస్తుంటే కుప్పతట్లు విసిరేయాలట. పోనీలే ప్రియ, బాధపడకు. తన మనస్తత్వం నీకు తెలుసు కదా, ఆయన మాటలేం పట్టించుకోకు. పాపకి ఆరోగ్యం బాగలేనట్టుంది, పొద్దున్న నుంచి ఒకటే ఏడుస్తుంది. హాస్పిటల్కి తీసుకెళ్దామండి. సారీ ప్రియ, నాకు ఆఫీస్లో ఇంపార్టెంట్ వర్క్ ఉంది, నేను వెళ్ళాలి. పాపని హాస్పిటల్కి నువ్వే తీసుకెళ్ళు. అవునులేండి, మీకు పుట్టిన బిడ్డ కాదుగా, మీరెందుకు తీసుకెళ్తారు? అదెలా పోతే ఏముందిలని వదిలేసి వెళ్ళిపోతారు. అసలు ఈ బిడ్డకి నేను తల్లిగా ఉన్నానే కానీ మీరు తండ్రిగా లేరు. అవే మాటలు, ఊరుకో ప్రియ. నువ్వు ఈ మధ్య ప్రతి చిన్న విషయాన్ని పెద్దగా ఆలోచిస్తున్నావు. పద వెళ్దాం. చెప్పు. చెప్పరా, నిజం చెప్పు. అమ్మా, నా మాట నమ్ము తల్లి. నేనేదో నోరు జారి అబద్ధం ఆడితే ఆ తల్లి నన్ను విడిపిస్తుంది అనుకున్నాను. నాకు నిజంగా ఏ బిడ్డ గురించి తెలీదమ్మా. నీకు పుణ్యం ఉంటుంది, నన్ను వదిలిపెట్టమ్మా. నువ్వు ఇలా ఎందుకు చెప్తావురా? చెప్పరా, ఇప్పటికైనా చెప్పు. ఆ దేవుడి సాక్షిగా నాకేం తెలీదమ్మా. నీ కాళ్ళు మొక్కుతానమ్మా, నన్ను వదిలిపెట్టు. వదిలిపెట్టరా? అయితే నీకు భార్గవి బిడ్డ గురించి తెలియదంటావు, అంతేనా? అవును తల్లి, నాకు నిజంగా ఏమీ తెలీదు. సత్య ప్రమాణికంగా చెప్తున్నాను. కానిస్టేబుల్. ఎస్ మేడం. చూడు, ఒకవేళ ఈ భద్రయ్యే తప్పు చేసున్నా కోర్టులో ఇంతకంటే పెద్ద శిక్ష వేయరు. ఆల్రెడీ నేను శిక్ష వేసేశాను. అందులోనూ పాపం తనకి ఏమీ తెలియదని అంటున్నాడు. ఇతన్ని చూస్తే నాకు కూడా జాలిగా అనిపిస్తోంది. అందుకే ఇతన్ని వెంటనే రిలీజ్ చేసి పంపించేసేయండి. అలాగే మేడం. అమ్మా, నువ్వు దేవతో తల్లి, నీ రుణం తీర్చుకోలేనమ్మా. వస్తానమ్మా. డాక్టర్ గారు, మా పాపకి ఏమైందో ఏమో కానీ ఉదయం నుంచి ఒకటే ఏడుస్తుంది. బిడ్డకేం కాలేదమ్మా, పాలు పట్టారా? పాలు పట్టించడానికి ప్రయత్నించాను డాక్టర్, కానీ ఎంత ట్రై చేసినా పాలు తాగకుండా బాటిల్ తోసేస్తుంది. అంటే పాపకి తల్లి పాలు కాదా? ఈ మధ్య మీలాంటి తల్లులకు ఫ్యాషన్ ఎక్కువైపోయింది.
బిడ్డలకు తమ పాలిస్తే వాళ్ళ గ్లామర్ ఎక్కడ తగ్గిపోతుందనని తల్లులకు భయం. తల్లిపాలు తాగిన బిడ్డకి వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందన్న విషయం ఈ రోజుల్లో ఏ తల్లి గమనించడం లేదు. తల్లిపాలు తాగిన బిడ్డకి వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందన్న విషయం ఈ రోజుల్లో ఏ తల్లి గమనించడం లేదు. పూర్వం 10 ఏళ్ల వయసు వచ్చే వరకు కూడా పాలు తాగిన పిల్లలున్నారు. కానీ ఈరోజు 10 రోజులు పాలు పట్టడానికి కూడా తల్లులు ఇష్టపడడం లేదు. ఎందుకంటే వాళ్ళ అందాలు తగ్గిపోతాయి కదా మరి. అదే పనిగా తల్లిపాలు తాగే బిడ్డకి చావు కూడా దగ్గరికి రావడానికి భయపడుతుంది. అందుకే ఆ భగవంతుడు కూడా మనిషి తననెక్కడ మించిపోతాడోనని అమ్మ పాలు ఎక్కువ తాగే అవకాశం లేకుండా చేశాడు. డాక్టర్ గారు, దయచేసి మేము చెప్పేది వినండి. ఏంటండి మీరు చెప్పేది? ఈ బిడ్డ మా బిడ్డ కాదు. అవును డాక్టర్, ఈ బిడ్డ మా బిడ్డ కాదు. మేం పెంచుకుంటున్నాం. పాపని ఎంత బుజ్జగించినా ఇలా ఏడుస్తుంటే ఏం చేయాలో తోచక మీ దగ్గరికి తీసుకొచ్చాను డాక్టర్. ఐఎమ్ సారీ. పాపకి మీరు పాలు పట్టడం లేదని తెలిసేసరికి నాలో ఉన్న ఆవేదన ఆవేశంగా మారింది. అందుకే ముందు వెనక ఏం ఆలోచించకుండా మిమ్మల్ని నోటికొచ్చినట్టు మాట్లాడాను. మీరేం బాధపడకండి. ఊరుకో ప్రియ. డాక్టర్ గారికి నీ స్వంత బిడ్డ కాదన్న విషయం తెలియకే అలా మాట్లాడారే తప్ప నిన్ను కించపరచాలని కాదు. అయినా డాక్టర్ చెప్పిన మాటలు ప్రతి తల్లి గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఊరుకో ప్రియా. ఈ మందులు రాస్తున్నాను, వాడండి. నమస్కారం మామయ్య గారు, ఎలా ఉన్నారు? నాకేంటి బాబు, బాగానే ఉన్నాను. అవును, మీరేంటి ఇలా హాస్పిటల్కి వచ్చారు? పాప కొంట్లో బాగలేకపోతే హాస్పిటల్ తీసుకొచ్చాను డాడీ. నానా, ఏమైంది నీకు? ఇది బాబా ఇచ్చిన రక్ష. దీన్ని వద్దనకూడదు. ఎప్పుడూ పాప మెడలోనే ఉండని. బాబా చల్లగా చూస్తాడు. అలాగే బాబాయ్. ఏమైంది డాడీ? ఏంటి వెతుకుతున్నారు? అబ్బే ఏం లేదమ్మా, పాప మెడ బోసిగా కనిపిస్తేను మెడలో ఏం వేయలేదా అని చూస్తున్నాను. పాప మెడలో సాయిబాబా లాకెట్తో ఓ బంగారు గొలుసుండే డాడీ. అయ్యో, ఆ దేవుడిదే. నేను పట్టుకెళ్ళానని మీ దేవుడితో చెప్పు. అదే డాడీ, బంగారం పసిదాని మెళ్ళో ఉంటే దొంగలు ఎత్తుకెళ్తారని, దానివల్ల పసిదాని ప్రాణాలకు కూడా ప్రమాదం అని మేమే తీసి ఇంట్లో దాచిపెట్టాం. ఆ ముక్కు, ఆ కళ్ళు, ఆ చెవులు, ఆ నుదురు అన్నీ భార్గవి బిడ్డలానే ఉన్నాయి. డాడీ, ఏమైంది? ఏం ఆలోచిస్తున్నారు? ఏం లేదమ్మా, పాప కొంట్లో బాలేదన్నావు కదా, దాని గురించే ఆలోచిస్తున్నాను. డాక్టర్ ఇచ్చిన మందులు జాగ్రత్తగా వాడండి. అసలే సీజన్ బాగోలేదు. పాపం జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా? బాయ్. ఉంటానమ్మా. ఓకే డాడీ, మమ్మీని అడిగానని చెప్పండి. ఓకే మామయ్య గారు, మీ ఆరోగ్యం జాగ్రత్త. అలాగే బాబు, వస్తాను. సరేనండి, వస్తానమ్మా. అలాగే. పద వెళ్దాం.
ఏమిటండి ఇంటికొచ్చిన దగ్గర నుంచి మాట్లాడడం లేదు, ముభావంగా ఉన్నారు? ఏం జరిగింది చెప్పండి. బోనా, ఇంతకుముందు నువ్వు ఒకసారి భార్గవి బిడ్డ ప్రియ బిడ్డ ఒకేలా ఉన్నారన్నావు, గుర్తుందా? ఎందుకు గుర్తులేదండి? పసిపిల్లలందరూ దేవుని ప్రతిరూపాలు, ఒకేలా ఉంటారు అని మీరు చెప్పిన మాటలు కూడా గుర్తున్నాయి. కానీ ఆ రోజు నేను పొరపాటు పడ్డాను బోనా. ఏమిటండి మీరనేది? కానీ ఆ రోజు నేను పొరపాటు పడ్డాను బోనా. ఏమిటండి మీరనేది? అవును బోనా, ఆ రోజు నువ్వు ఆ పసిబిడ్డను చూసి అనుమానిస్తుంటే నువ్వు పొరపాటు పడ్డావేమో అనుకున్నాను. కానీ ఆ రోజు పొరపాటు పడింది నువ్వు కాదు బోనా, నేను. భార్గవి ప్రియ బిడ్డని మన దగ్గరికి తీసుకొచ్చి తన బిడ్డ అని మనకి చెప్పి నమ్మించి. ఏంటండి మీరు చెప్పేది? మరి భార్గవి బిడ్డ? అదే నాకు అర్థం కాలేదు బోనా. ఆ రోజు తను కట్టుకున్న భర్తని ప్రియ కోసం త్యాగం చేసిన త్యాగమూర్తి మన భార్గవి. ఈరోజు మన కోరిక తీర్చడానికి ప్రియ బిడ్డను తీసుకొచ్చి తన బిడ్డగా మనల్ని నమ్మించి మన సంతోషాన్ని తన సంతోషంగా భావించింది ఆ ప్రేమమూర్తి. భార్గవి తన బిడ్డ విషయాన్ని తన గుండెల్లోనే దాచుకుంది. ఏదో బలమైన కారణం లేందే భార్గవి అలా చేయదు. ఈ విషయాన్ని ఇంకా పొడిగించి భార్గవిని ఇబ్బంది పెట్టడం నాకిష్టం లేదు బోనా. నిజమేనండి, ఆ రోజు భార్గవి భుజాన బిడ్డను చూశానని నేనే పొరపడ్డానేమో. మీరన్నట్టు ఇక మీదట ఈ విషయాలను వదిలేద్దాం, లేకపోతే ఇంకా మనం భార్గవిని బాధ పెట్టిన వాళ్ళం అవుతాం. భార్గవి, ఏంటమ్మా ఇలా వచ్చావు? మీరన్నా నాకు హెల్ప్ చేస్తారని మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడానికి వచ్చాను అంకుల్. ఏ విషయంలోనమ్మా? శిరీష లాయర్ నోటీస్ పంపించిన విషయం మీకు తెలుసు కదా. ఆ నోటీస్ వచ్చినప్పటి నుంచి అవినాష్ గారు చాలా దిగులుగా ఉంటున్నారు. నోటీస్కి రిప్లై పంపించమంటే పంపించనంటున్నారు. రేపు కోర్టుకు వెళ్లాల్సి వస్తే కూడా వెళ్ళదలుచుకోలేదట. దానివల్ల జరిగే పరిణామాలేంటో ఆయన ఆలోచించట్లేదు. బాగా అప్సెట్ అయ్యున్నారు. మీరే ఎలాగైనా ఈ విషయంలో కలగ చేసుకొని మాకు హెల్ప్ చేయాలంకుల్. ఇదంతా ఆ వైజయంతి వల్లే జరుగుతుంది. ఇందులో నేను చేయగలిగింది ఏముందమ్మా? అంకుల్, అవునమ్మా, నేను చేయగలిగింది ఏమీ లేదమ్మా. మీరేమీ చేయలేనప్పుడు నాకు అవినాష్ గారికి పెళ్ళెందుకు చేశారు? హాయిగా మీ క్లినిక్ లో కూర్చొని ఆపరేషన్లు చేసుకోకుండా మా జీవితాలను ఎందుకు ఆపరేట్ చేద్దామని చూశారు? అటు డాక్టర్గా అవినాష్ గారిని బ్రతికించలేరు, కానీ మేమున్నామంటూ మాకు మాత్రం భరోసా ఇచ్చారు. నా కన్న బిడ్డను దూరం చేసుకున్నా మున్నికి మాత్రం తల్లిగా ఉండమన్నారు. అవినాష్కి భార్యగా ఉండమన్నారు. మీరు ఆనందంగా ఉండడం కోసం మేమన్నీ చేయాలి, మా కోసం మాత్రం మీరు ఏమీ చేయరు. భార్గవి, అమ్మా భార్గవి. ఏంటి సార్ ఆవిడ అలా అరుస్తున్నారు? పేషెంటా? పేషెంట్ కాదమ్మా, పేషెన్స్ తగ్గిపోయి అలా అరుస్తుంది. భూదేవి కంటే ఎక్కువ సహనం ఉన్న పిచ్చిది ఈరోజు ఇలా అరిచిందంటే తానెంత మనోవేదనకు గురైందో నేను అర్థం చేసుకోగలను. భగవంతుడా, ఈ సమస్యకు పరిష్కారం నువ్వే చూపించు తండ్రి.
చూసి